2025 సంవత్సరం డిసెంబర్ నెల 12వ రాశి మీన రాశి. ఈ మీన రాశికి ఏలనాడు శని ప్రారంభమైంది. 2 సంవత్సరాలన్నర గడిచిపోయింది. మార్చి 30 నుండి 2వ భాగం జన్మానికి వచ్చాడు శని. శని వల్ల కష్ట నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకొని శని జపం చేయించుకోవడం చాలా అవసరం. ఈ శని జపం చేయించకపోతే మాత్రం చాలా నష్టపడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఇది పరిస్థితి. మరి ఈ రాశి వాళ్ళు శని బాధ చెప్పదగింది కాదు. ఈ శని బాధ అనుభవంలో చూసిన వాళ్ళు చూడాల్సిందే తప్పితే జీవితంలో చేసిన పాపాలు మొత్తం ఏలినాడు శనిలో బాగా బాధలు ఎక్కువ అవుతాయి. చేసిన పాపాలను గుర్తుకొస్తాయి. గుర్తు చేసి మనల్ని బాధ పెడతాడు శని. కాబట్టి ఈ రాశివాళ్ళు ఏలినాడు శని 7 సంవత్సరాల 6 మాసాలు కూడా శనిని పూజించడం, ఈశ్వరార్చన చేయటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, శనికి 19,000 మహామంత్ర జపం చేయించుకోవటం, 1900 క్షీరతర్పణ చేసుకోవటం, 190 సార్లు హోమం చేయటం ఈ ఏలినాడు శని వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే చాలా కష్టదాయకంగా ఉంది. కాబట్టి ఈ రాశివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి. కానీ ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే ముందు చదువుకునే వాళ్ళకి బాగానే ఉంది, వ్యవసాయదారులకు బాగుంది, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవ్వటానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది. కానీ చదువుకునే పిల్లలు కానీ వ్యాపారస్తులకు కానీ పూర్తిగా బాగాలేదు. వ్యవసాయదారులకు ఒక్కళ్ళకే బాగుంది. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే ఎంత వచ్చినా కూడా ఒక గుర్తు చెబుతా. సిద్ధమకర ధ్వజమును పెట్టేవాళ్ళు, అది పుటం కాల్చేవాళ్ళు. అది కాలిన తర్వాత బంగారం ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ ఉంటే చచ్చిపోయిన వాడు బతుకుతారు అది వాడితే. బూడిదైపోయి తూకం లేకపోతే మాత్రం బంగారం కూడా వృధానే. అట్లాగే ఈ రాశి వాళ్ళకి ఎంత వచ్చినా కూడా నష్టపడే పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి ప్రతి శనివారం అభిషేకం, శనికి నల్ల నువ్వులతో పూజ, మరి శనికి ప్రదక్షిణం, మరి మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ, చామంతి పూలతో ఈశ్వరుడు పూజ ఇవన్నీ చేసుకోవడం చాలా అవసరం. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవడం కూడా చాలా అవసరం. ఇట్లా చేయని పక్షంలో ఈ రాశి వాళ్ళు ఎవ్వరూ ఈ రాశి వాళ్ళని బాగు చేయలేరు. మీరు బాగుండాలి, ఇబ్బంది లేకుండా సుఖంగా ఉండాలి అనుకుంటే మీరు మాత్రం ప్రతిరోజు ఈశ్వర దర్శనం చేసుకోండి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేవండి. 3 వేళలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి. ఇంట్లో తెల్లవారుజామున లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులకి అన్నం పెట్టండి. తల్లిదండ్రుల్ని గౌరవంగా చూడండి. వాళ్ళు ఏదైనా వాళ్ళ అనారోగ్యం వల్ల కానీ, వయస్సు పెరిగినందువల్ల కానీ, హస్తాయుష్టం వల్ల కానీ వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అన్నా కూడా తిరిగి ఏమీ అనవద్దు. ఆ వయసు దాకా మనం బతుకుతామో బతకమో తెలియదు. బతికినా కూడా మనం ఎంతవరకు పరివర్తన చెందుతామో తెలియదు. ఈ టైంలో మాత్రం తల్లిదండ్రుల్ని, గురువుని, భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ శనికి అభిషేకం చేసుకుంటూ ప్రతిరోజు శివాలయానికి వెళితే శివుడికి ప్రదక్షిణ చేస్తూ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఉండాలి. అక్కడ నవగ్రహాల దగ్గర ఈ 9 గ్రహాల శ్లోకాలు ఉంటాయి. జపా కుసుమ సంకాశం అని మొదటి శ్లోకం ప్రారంభం. ఆ 9 శ్లోకాలు చదవండి. తర్వాత లింగాష్టకం అని ఉంటుంది శివాలయంలో, ఆ లింగాష్టకం కూడా చదువుకోండి. శనివారం శనికి, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ఎన్ని పూజలు చేసినా తల్లిదండ్రుల్ని, భార్యని,
ఇబ్బంది పెట్టబాకండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి. మరి ఎన్ని చేసినా ఒక శాస్త్రం చెబుతున్నా 100 నోములు వచ్చిందిట ఒక మహాపతివ్రత, ఒక్క రంకు చేసిందిట, ఆ పాతివ్రత్యం మొత్తం పోయిందిట. అట్లాగే మన జీవితంలో జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఎట్టి కష్టదశలో కూడా మనం పాపం చేయకుండా ఉండాలి. అన్నం లేకపోతే ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటే ఎవరైనా పెడతారు. ఎంత దోచుకొచ్చినా, ఎంత దుర్మార్గంగా సంపాదించినా, బంగారం పెద్ద మూట కట్టుకొని అడవిలో కానీ ఓ పర్వతం మీద కూర్చున్నా కానీ ఆకలైన అన్నం రాదు, బంగారం తినలేము. కాబట్టి అన్నం కోసమని, ఆహారం కోసమని తప్పుడు పనులు చేయకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆఖరికి ఏ చెట్టు పండు కోసుకొని కడుపు నిండా నీళ్ళు తాగినా జీవితం బతుకుతాం. ఓ శాస్త్రం ఉంది, కడుపు నిండా తినే అన్నం కంటే 4 ముద్దలు తగ్గించు తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఏ పనైనా చేయగలుగుతారు. రుచిగా ఉంది కదా అని కడుపు నిండిన తర్వాత ఇంకా 2 ముద్దలు తింటే మరి పూర్తిగా తిన్నవాడు అన్నదాత సుఖీ భవ, తిన్నదాత స్థిరో భవ అన్నారు. పొట్టకి పట్టకుండా ఎక్కువ తిన్నవాడు పడుకోవాల్సిందే, కాస్త తగ్గించుకొని తిన్నవాడు సుఖంగా తిరగాల్సిందే. కాకుండా తిండి కోసమే దురాగతంగా సంపాదించేవాళ్ళు మళ్ళీ మానవ జన్మ రాదేమో అనుకుంటా. పశువు జన్మ రాకుండా ఉండాలి, మానవ జన్మే రావాలంటే తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని పూజిస్తూ మన నుంచి ఎవరికి అపకారం జరగకుండా ఉంటే అంతా బాగుంటుంది. స్వస్తి.